కాకినాడ సాంబమూర్తి నగర్లో గల ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం బ్యాచిలర్ ఆఫ్ జీవ రసాయన శాస్త్ర విభాగం వారు జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా బయో బ్లడ్జ్ ని ఘనంగా నిర్వహించాలని కళాశాల ప్రిన్సిపల్ కె కరుణ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆదిత్య డిగ్రీ పీజీ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ బివిఎల్ నాయుడు మాట్లాడుతూ స్వదేశీ టెక్నాలజీ ఫర్ వికసిత్ భారతదేశ సమగ్ర అభివృద్ధిలో సైన్స్ ప్రాముఖ్యతను గుర్తించడంతో పాటు దేశీయంగా వివిధ వర్గాల విద్యార్థులు తమ దైనందిన జీవితంలో ఉపయోగపడేలా సైంటిఫిక్ రీసెర్చ్ ను ప్రోత్సహించాలని, అలాగే మానవ సంక్షేమాల శాస్త్రవేత్తల కృషిని కూడా గుర్తించాలని వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆదిత్య మహిళా కళాశాల ప్రిన్సిపల్ కె కరుణ మాట్లాడుతూ భౌతిక శాస్త్ర రంగంలో సర్ సివి రామన్ 1928 ఫిబ్రవరి 28న ఎఫెక్ట్ ను కనుగొనడం ద్వారా భౌతిక శాస్త్ర రంగంలో ఆయన చేసిన విశేష కృషికి గాను 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించిందని, అందుకు గాను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవం జరుపుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి డాక్టర్ పి కిరణ్ కుమార్ విద్యార్థులను ఉద్దేశిస్తూ ఇప్పుడు ఉన్న సాంకేతికతను ఉపయోగించుకుంటూ పరిశోధన రంగంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ బయోపిక్ వేడుకలో ఇతర కళాశాల విద్యార్థులు వివిధ పోటీలైన ప్రాజెక్ట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, పోస్టర్ క్విజ్ పోటీల్లో బహుమతులు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ జి నాగ శ్రీకాంత్, జీవ రసాయన శాస్త్ర విభాగ అధిపతి యు నాగవల్లి, అధ్యాపక బృందం అరుణ, ఎస్ రత్నం, పి వెంకటలక్ష్మి, కె నవ్య, ఏ సాయి ఝాన్సీ, ఎస్ఎస్ భువనేశ్వరి దేవి, కె గంగాభవాని, ఎస్కే సలీమా, పద్మిని, అధ్యాపకేతర సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. మన యొక్క పురాతనమైన నైపుణ్యాలు జస్ట్ లైక్ pottery, weaving and all those technologies comes under indigenous technologies. That is for Vikasit Bharat. The Prime Minister Modi ji is encouraging about this particular Make in India. We are self-sustaining, we are not depending on the foreign technologies in many areas. We have developed our own technologies. We are nowhere inferior to any country in the world right now. We are becoming the developing country nowadays. So if you take for example missile technology, we are the leaders in missile technology. We have sent the Chandrayaan to the moon and Gaganyaan to the sun, and we are no way inferior, and we are the top most upper persons in the particular missile technology. Likewise, we are very good in biotechnology and pharmaceutical area. అంటే ఎఫర్ట్ చేయలేము, ఎందుకంటే కుటుంబ పరిస్థితులు దానికి సహకరించట్లేదు, సరైన రవాణా సౌకర్యాలు ఉండేవి కాదు. ఈ రోజుల్లో ఉండే టెక్నాలజీ ఆ రోజుల్లో డెవలప్ కాలేదు. సో ఆ రోజుల్లో ఏంటంటే ఛాన్స్ రాలేదు. But nowadays, you people are very blessed to have a placement to study in this type of colleges. ఎందుకంటే facilities when compared with the government college, I should not compare first of all, but to be frank గా చెప్పాలంటే ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్ కన్నా కంపేర్ చేసుకుంటే మీ దగ్గర ఫెసిలిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎంకరేజ్మెంట్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, so next coming to the day of importance, today is National Science Day, all of us know కదా. ఈ నేషనల్ సైన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము? రామన్ ఎఫెక్ట్ సర్ సివి రామన్ గారు వల్ల వచ్చింది, దానికి తర్వాత అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓకే, బట్ యాజ్ ఎ రికగ్నైజేషన్ ఆఫ్ దట్ డే